జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. భారీగా అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 62 మంది అభ్యర్థులు వేసిన 118 సెట్ల నామినేషన్లను పరిశీలించారు అధికారులు. 28 మంది అభ్యర్థులు వేసిన 56 నామినేషన్లను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అలాగే 34 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్కు లైన్ క్లియర్ అయింది. అఫిడవిట్లో ఇచ్చిన వివరాలన్నీ సరైనవిగా డిక్లరేషన్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, జూబ్లీహిల్స్ నామినేషన్ల పర్వానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల స్క్రూటినీ ఉదయం 11 గంటల నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 211 మంది అభ్యర్థులు, దాదాపు 317 పైన సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. సో ఇందుకే కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు 62 మంది అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటినీ జరిగింది. ఇప్పటివరకు అందులో 34 మంది అభ్యర్థులను రిజెక్ట్ గా తేల్చారు. అయితే ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత వేసినటువంటి నామినేషన్ల పైన పలు ఏదైతే వివాదాస్పదంగా మారింది. అయితే మాగంటి సునీత ఆమె భర్త మాగంటి గోపీనాథ్ కు భార్య కాదని, మాగంటి గోపీనాథ్ మొదటి కుమారుడు ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసినట్టుగా ఒక లేఖ వెలువడింది సోషల్ మీడియాలో. సో కొంత వివాదాస్పదం జరిగింది. సో దీనిపైన అనేక అభ్యంతరాలు వచ్చాయి. సో దీనిపైన ఏదైతే రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ కూడా తీసుకున్నారు. ఏదైతే ఆమె సమర్పించినటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి అన్ని కూడా సరైనవే అయినటువంటి ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వమన్నారు. సో దీంతో ఆమె న్యాయవాదులతో కలిసి ఆమె ఇచ్చినటువంటి నామినేషన్ లో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా అఫిడవిట్ లో అవన్నీ కూడా సరైనవే అయినటువంటి ఒక డిక్లరేషన్ కూడా కాసేపటి క్రితమే ఇచ్చారు. సో దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 4 సెట్ల నామినేషన్లు కూడా సరైనవే అయినటువంటిది రిటర్నింగ్ అధికారి ధృవీకరించారు. సో ప్రస్తుతం ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ నామినేషన్ పరిశీలన కూడా జరుగుతుంది. అయితే నవీన్ యాదవ్ నామినేషన్ సెట్లలో ఏదైతే ఇచ్చినటువంటి కాలమ్స్ ను కాకుండా మిగతా వేరే కాలమ్స్ లో నింపడం వల్ల కొంత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత నవీన్ నామినేషన్ పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని రిజెక్ట్ అయినటువంటి అభ్యర్థులవి ఇదే కారణం చెప్పి రిజెక్ట్ చేశారు. కాబట్టి మరి నవీన్ యాదవ్ ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి సునీత అభ్యంతరం తెలపడంతో ప్రస్తుతం రిటర్నింగ్ అధికారి నవీన్ యాదవ్ నామినేషన్ పత్రాలను మళ్ళీ పరిశీలిస్తున్నారు. సో మరి ఇది ఏ విధంగా ఎండప్ అవుతుంది అనేటువంటిది కూడా చూడాల్సింది. మొత్తానికి భారీ నామినేషన్లు పడ్డాయి ఇందులో. సో 211 మంది కాబట్టి ఇంకా ఈ నామినేషన్ల స్క్రూటినీ అనేటువంటిది ఈ రోజు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ రాత్రి లేట్ అవుతే రేపు కూడా ఈ స్క్రూటినీ కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండి 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు ఉంది. సో ఆ రోపు ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉంటారు, ఎవరు ఎంతమంది మిగులుతారు పోటీలో అనేటువంటి తేలాల్సి ఉంది. సో ఇప్పటికైతే ఇంకా నామినేషన్ల స్క్రూటినీ అనేటువంటి కొనసాగుతూనే ఉంది. ఓకే సాయి కిరణ్.